హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మా చెల్లి స్టోరీలోని 116వ భాగం. వాళ్ళని అలా చూసి అందరి మనసులు నిండిపోతుంటే హాసిని వెంటనే నా పిల్లలకి ఎవరి దిష్టి తగలకూడదు అంటూ వాళ్ళు కిందకి రాగానే ముందుగానే రెడీగా పెట్టుకున్న ఉప్పు ఎండుమిర్చితో దిష్టి తీసి పని మనిషితో వాటిని నిప్పుల మీద వేయమని చెప్పి, నా కొడుకులు చాలా అందగాళ్ళు, ఎవరి దిష్టి మీకు తగలకూడదు. 2 సంవత్సరాలు మీరు నాకు దూరంగా ఉన్నారు. ఈ 2 సంవత్సరాలలో మీరు ఆరవి చిన్నీల పెళ్లికి రావటమే, మళ్ళీ ఇటువైపు చూడలేదు. ఇక నేనే మీకోసం అమెరికా రావటమే తప్ప నా కోసం మీరు ఇక్కడికి వచ్చిందే లేదు. ఇక నుంచి మీరు ఇక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదు. ఈ తల్లి ఒక్కరోజు కూడా మిమ్మల్ని విడిచి ఉండలేదు. అది అర్థం చేసుకుని ఇక నాతో పాటే ఉండండి అని ఎమోషనల్గా అంటుంది. సంజయ్, ఆరవి వెంటనే హాసిని దగ్గరికి వచ్చి చెరొక భుజం మీద చేయి వేసి, అదేంటి హాసిని అలా అంటావు? ఇన్ని రోజులు నీ కొడుకులు లేరని, ఇల్లంతా ప్రశాంతంగా ఉందని అన్నావు. మరి ఇప్పుడు కొడుకులు కనిపించగానే నువ్వు అదంతా నిజం కాదన్నట్టు మాట్లాడుతున్నావు. అంటే నువ్వు ఇంతకుముందు చెప్పినవన్నీ అబద్ధాలేనా అని ఒకేసారి హాసిని మూడ్ మార్చడానికి ఆట పట్టిస్తూ అంటారు. హాసిని సీరియస్గా సంజయ్ ఆరవేల వైపు చూసి, ఆరవి చెవి మెలేసి, అమ్మని పట్టుకొని పేరు పెట్టి హాసిని అని పిలుస్తున్నావు. భయం లేకుండా పోతుంది నీకు. నీ మొగుడు నీ వెనక ఉన్నందుకే కదా నీకు ఎవరు లెక్క లేకుండా పోతుంది. నేను ఎప్పుడైనా నా పిల్లలు నాకు దూరంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నాను అని అన్నానా అని సీరియస్గా అంది. అది చూసి అందరూ నవ్వుతూ ఉంటే రిత్విక్ వెంటనే ఆరవి దగ్గరికి వచ్చి హాసిని గారి చేతిలో నుంచి ఆరవి చెవిని విడిపించి, అది నిన్ను సరదాగా ఆట పట్టించాలి అనుకుంది అత్తయ్య. అంత మాత్రానికి నా భార్య చెవి మెలేస్తారా? చూడండి పాపం ఎలా ఎర్రగా అయిపోయిందో అంటూ ఆరవి చెవి మీద ఊదుతూ ఉంటే అందరూ వాళ్ళ ప్రేమ చూసి మురిసిపోతూ, బన్నీ కూడా సేమ్ ఆర్యన్ లాగే ఒక్కసారి ప్రేమిస్తే ప్రాణం ఇస్తాడు, మరి వీళ్ళు కూడా అలాగే ఉంటారో లేదో చూడాలి అని హేమంత్ గారు, శాంతి గారు నవ్వుతూ అంటారు. ఆర్యన్ నవ్వుతూ, నాలో మీరు చెప్పిన క్వాలిటీస్ ఉన్నా లేకపోయినా తన భాగస్వామిని బాధ పెట్టకుండా ఉంటే చాలు. వాళ్ళ మీద కొంచెం ప్రేమ చూపించినా చాలు. వాళ్ళు ప్రపంచాన్ని జయించినంత సంతోషిస్తారు. అందుకే వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలో వాళ్ళు చెప్పకుండానే తెలుసుకొని అది వాళ్ళ ముందర పెడితే చాలు. వాళ్ళు మన మీద ఆకాశం అంత ప్రేమ కురిపిస్తారు. ఇలా జరిగిన రోజు నేనే చెప్తాను, నా మేనల్లుళ్ళు నా దృష్టిలో గ్రేట్ అని నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వచ్చి, ఆల్ ది బెస్ట్ హర్షిత్, ఇద్దరు కంపెనీని ఇంతకంటే ఎక్కువ పొజిషన్కి తీసుకువెళ్ళి మన బిజినెస్ని వరల్డ్ వైడ్లో మీ సత్తా చాటుకోవాలని కోరుకుంటున్నాను అని వాళ్ళని హగ్ చేసుకొని వదిలేస్తాడు. హర్షిత్ నవ్వుతూ, తప్పకుండా మావయ్య, మీరు మమ్మల్ని చూసి గర్వపడేలా చేస్తాము అని నవ్వుతూ అంటారు. ఆరోహి కూడా ఇద్దరిని దగ్గరికి తీసుకుని ఇద్దరి నుదుటి మీద ముద్దు పెట్టి ఆల్ ది బెస్ట్ చెప్తుంది. హర్షిత్ కిందకి వచ్చినప్పటి నుంచి రితిక హర్షిత్ని తినేసేలా చూస్తూ ఉంటుంది. అలా అందరూ మాట్లాడుతూ ఉంటే హర్షిత్ వచ్చినప్పుడు, అబ్బా ఈ నవ్వు చూడు, ఈ స్మైల్ చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందే. ఇంతటి అందగాడు నా కాబోయే మొగుడు. బావ అందం మొత్తం నా సొంతం. ఎప్పుడవుతుందో ఏంటో. బావ మీద ఎవరి కన్ను పడకుండా ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కంపెనీలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆస్తి ఉన్న వాళ్ళని వలలో వేసుకునే చీప్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు.
నా బావని నాకు దూర నా బావని వాళ్ళకి దూరంగా ఉంచాలి. ఆయన బావ యాటిట్యూడ్‌కి ఏ అమ్మాయిని దగ్గరికి రానివ్వడు. నాకు నమ్మకం ఉంది. ఎవరైనా అమ్మాయి దగ్గరికి వస్తే ఆమెడు దూరం వెళ్ళిపోతాడు. నా బావ పేరులో ఉన్నట్టే శ్రీరాముడే అని మురిసిపోతూ హర్షిత్ వైపే చూస్తూ ఉంటుంది. హర్షిత్ మాత్రం భూమి కోసం వెతుకుతూ ఉంటే భూమి నవ్వుతూ కిరణ్ వెనుక దాక్కుని 2 సంవత్సరాలు నాతో ఫోన్ కూడా మాట్లాడలేదు కదా బావా! చెప్తా నీ పని. నీ అంతట నువ్వు నా దగ్గరికి వచ్చి సారీ భూమి అని చెప్పే వరకు నేను నీతో మాట్లాడను అని నవ్వుకుంటూ ఉంటుంది. హర్షిత్ అందరి వైపు చూసి భూమి రాలేదని ఫిక్స్ అయ్యి మనసులో, రాక్షసి, నీ నుంచి దూరంగా వెళ్తే కానీ నాకు అర్థం కాలేదు. నేను నిన్ను ఎంతగా ప్రేమించాను అనేది. నీతో ఫోన్ మాట్లాడితే అప్పటికప్పుడు ఇక్కడ వాలిపోతానేమోనని భయపడి 2 సంవత్సరాలు ఫోన్ కూడా చేయలేదు. పైగా అక్కా వదినల పెళ్ళికి వచ్చినప్పుడు నిన్ను చూసి పిచ్చ ఫ్లాట్ అయిపోయాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిన్ను పెళ్లి చేసుకోవాలని కూడా ఫిక్స్ అయిపోయాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్నే ఫస్ట్ చూడాలనుకుంటే ఎయిర్‌పోర్ట్‌కి కూడా రాలేదు. నేను వచ్చానని తెలిసాక ఈ ఇంటి వైపు కూడా చూడలేదు. చెప్తా నీ సంగతి. ఒక్కసారి కనిపించు. నా మనసులో మాట నీతో చెప్పి నిన్ను నా చేతుల్లో ఆడించకపోతే చూడు అని అనుకుంటాడు. అలా అందరూ విషెస్ చెప్పాక సంజయ్, ఆర్యన్, రిత్విక్ ముగ్గురు హర్షిత్‌ని తీసుకొని కంపెనీకి బయలుదేరితే మిగిలిన వాళ్ళందరూ అక్కడే కూర్చొని హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటారు. భూమి చెల్లెలు మాత్రం ఆఫీస్‌కి, కాలేజ్‌కి వెళ్ళాలని వెళ్ళిపోతారు. రిత్విక్ కూడా ఆర్యన్ వెనకే అందరికీ చెప్పి వాళ్ళతో పాటే కంపెనీకి వెళ్ళిపోతే రిత్విక అందరితో పాటు కూర్చొని ఒక అరగంట కబుర్లు చెప్పి తన భర్త రాగానే తన అత్తారింటికి వెళ్ళిపోతుంది. కిరణ్, నేహాలు తన కంపెనీకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం ప్రెజెంట్ అందరి ఫ్యామిలీ డీటెయిల్స్ చూద్దాం. తర్వాత చెప్తా. ఆర్యన్ కొడుకు కూతురికి రీసెంట్‌గా పెళ్లి జరిగింది. రిత్వికకి 2 సంవత్సరాల క్రితం ఒక మంచి బిజినెస్ మ్యాన్ కొడుకుని, ఓర్పు, సహనం, మంచితనం ఉన్నవాడిని తన కూతురికి లక్షల్లో ఒకడిని వెతికి మరీ ఆర్యన్ గ్రాండ్‌గా పెళ్లి చేస్తాడు. అతని గురించి ముందు కథలో వస్తుంది. రిత్విక్ 6000కి సంవత్సరం క్రితమే పెళ్లి జరిగింది. ఇద్దరూ ఊహ తెలిసినప్పటి నుంచి ప్రేమించుకుంటూ ఉండటం, అది పెద్దవాళ్ళకి తెలిసే ఉండటం వలన రిత్విక్ కంపెనీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న 6 నెలల తర్వాత ఇద్దరికీ పెళ్లి చేస్తారు. ఇప్పుడు ఇద్దరు హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక మన భూమి కృతిక ఎంటెక్ అయిపోయి భూమి వాళ్ళ కంపెనీలోనే కిరణ్ కూతురు అని తెలియకుండా ఎక్స్పీరియన్స్ కోసం నార్మల్ ఎంప్లాయీగా అక్కడే వర్క్ చేస్తూ తోటి ఎంప్లాయీస్తో కలిసిమెలిసి మెలుగుతుంది. రితిక మాత్రం అలా తన ఐడెంటిటీని దాచి మిడిల్ క్లాస్ వాళ్ళతో పాటు వర్క్ చేయటం ఇష్టం లేక బిందాస్గా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఇంట్లోనే ఉంటూ అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో టూర్స్ అంటూ వెళ్తూ ఉంటుంది. భూమి చెల్లెలు ధరణి భూమి కంటే 2 సంవత్సరాలు చిన్నది. ఇప్పుడు తను ఎంటెక్ చేస్తుంది. ఇక మన ఇద్దరు హీరోలు మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్ళినప్పుడు రిత్విక పెళ్ళికి జస్ట్ 2 రోజుల ముందు వచ్చి పెళ్లి చూసి మళ్ళీ వెళ్ళిపోయి, మళ్ళీ తన అక్క పెళ్ళికి వారం రోజుల ముందు వచ్చి దగ్గరుండి అన్ని పనులు చూసుకొని గ్రాండ్గా పెళ్లి చేసి 2 వారాల్లో తిరిగి మళ్ళీ వెళ్ళిపోతారు. ఇక అదే వాళ్ళు ఇండియాకి రావటం, మళ్ళీ తిరిగి
మాస్టర్స్ అంతా కంప్లీట్ చేసి 2 రోజుల క్రితమే వచ్చారు. హర్షిత్ వాళ్ళ కార్ ఆర్యన్ వాళ్ళ ఆఫీస్ ముందు ఆగుతుంది. ఆ రోజు ఎండీగా ఒకరు, సీఈఓగా ఒకరు ఛార్జ్ తీసుకుంటున్నారు అని తెలిసి ఎంప్లాయీస్ వాళ్ళని గ్రాండ్గా విష్ చేయటానికి అందరూ బొకేలు పట్టుకొని మరి ఎదురు చూస్తూ ఉన్నారు. బెంచ్ కార్లో నుంచి స్టైల్గా హర్షిత్ ఇద్దరు వాళ్ళ కోట్ సరిచేసుకుంటూ మరీ దిగి అక్కడ ఉన్న అందరి వైపు ఒక చూపు విసిరి టీవీగా నడుచుకుంటూ ముందుకు వెళ్తారు. వాళ్ళతో పాటే రిత్విక్ కూడా, ఆర్యన్, సంజయ్ అందరూ వస్తారు. అందరూ బొకేస్ ఇస్తూ ఉంటే హర్షిత్ యాటిట్యూడ్గా అందరి వైపు చూస్తూ చిన్న స్మైల్ కూడా ఫేస్లో లేకుండా బొకేస్ ఇస్తే తీసుకుని వెనుక ఉన్న అసిస్టెంట్కి ఇస్తూ ఉంటాడు. మరోవైపు హర్షిత్ అందరితో నవ్వుతూ విషెస్ తీసుకుంటూ తిరిగి విష్ చేస్తూ వాళ్ళు ఇచ్చే బొకేస్ తీసుకుని సంజయ్కి ఇస్తూ ఉంటాడు. అందరి విశేష అయిపోయాక ముందుగా ఎంప్లాయీస్ అందరినీ వెళ్ళమని చెప్పి అసిస్టెంట్తో అందరినీ కాన్ఫరెన్స్ హాల్లో గ్యాదర్ అవ్వమని చెప్పి ముందుగా అందరూ హర్షిత్ క్యాబిన్కి వెళ్ళి ఈ రోజు నుంచి ఈ కంపెనీకి సీఈఓగా అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తావని కోరుకుంటున్నాను అని ఆర్యన్ తన భుజం మీద చేయి వేసి నవ్వుతూ చెప్తాడు. తప్పకుండా మావయ్య, మీ అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాననే అనుకుంటున్నాను. ముందుగా నా అండర్లో ఒక ప్రాజెక్ట్ చేసి నా స్టామినా ఏంటో నిరూపించుకోవాలి అనుకుంటున్నాను అని సొట్టబుగ్గలతో అందంగా నవ్వుతూ అంటాడు. సంజయ్ వెంటనే, అంత అవసరమా హర్షిత్? నువ్వు సీఈఓగా ఈ కంపెనీకి అన్ని బాధ్యతలు నిర్వర్తించాలి. నీకు మళ్ళీ మరో కొత్త ప్రాజెక్ట్ అంటే ఇంకా ఎక్కువ బర్డెన్ అవుతుంది. వద్దులే, ప్రస్తుతానికి ఇలాంటివన్నీ పోస్ట్ పోన్ చేసుకో అని కొడుకు మీద ప్రేమతో అంటారు. హర్షిత్ ఒప్పుకోకుండా, లేదు డాడీ, నా తెలివితేటలు నేను నిరూపించుకోవాలి కదా, అందుకే సీఈఓ బాధ్యతలతో పాటు ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తీసుకొని దానిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి నేను ఈ పొజిషన్కి కరెక్ట్నో కాదో నిరూపించుకోవాలి కదా. ఇక నేను ఎవరి మాట వినను, ఇదే ఫైనల్ అని సీరియస్గా అంటాడు. ఆర్యన్ నవ్వుతూ హర్షిత్ భుజం మీద చేయి వేసి, అది నా మేనల్లుడు అంటే ఎంత పెద్ద పొజిషన్కి వచ్చినా కొంచెం కూడా గర్వం లేకుండా తన శక్తి ఏంటో నిరూపించుకోవాలని అనుకుంటున్నాడు. ఎప్పుడు ఇలాగే ఉండు హర్షిత్, అప్పుడే నీ క్యారెక్టర్కి నీకంటూ ఒక విలువ ఉంటుంది అని అప్రిసియేషన్ చేస్తాడు. సంజయ్ కోపంగా, అన్నీ నీ బుద్ధులు వచ్చాయి ఆర్యన్, వాడికి ఎప్పుడు సీరియస్గా ఉంటూ పెదవుల మీద నవ్వనేదే లేదు. బయట అంతమంది స్టాఫ్ విష్ చేస్తున్నా పట్టించుకోకుండా యాటిట్యూడ్గా ఒక లుక్ ఇచ్చి వచ్చాడు అని కంప్లైంట్గా అంటాడు. హర్షిత్ తన తండ్రి కంప్లైంట్కి అందంగా నవ్వుతూ, ఇది ఈ పొజిషన్ వల్ల వచ్చిన యాటిట్యూడ్ కాదు డాడీ, బై బర్త్ నా బ్లడ్లోనే ఉంది. ఇక అందరితో మాట్లాడటం అంటావా? నాకు అందరితో నవ్వుతూ మాట్లాడే అలవాటు లేదు. ఓన్లీ ఫ్యామిలీతో మాత్రమే కొంచెమైనా క్లోజ్గా ఉండగలను. అది నీకు కూడా తెలుసు కదా. ఇక ఎందుకు ఈ డిస్కషన్ చెప్పండి, ఇవన్నీ మనందరికీ మామూలే కదా. ఇక పదండి, హర్షిత్ క్యాబిన్ చూద్దాము అని టాపిక్ డైవర్ట్ చేసి హర్షిత్ క్యాబిన్ చూపించాక, నువ్వు కూడా వాడిలా కాకు, నీ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే నువ్వు కూడా వాడి ప్రాజెక్ట్లోనే వర్క్ చేయి, అంతేకాని సపరేట్ ప్రాజెక్ట్ తీసుకొని చేస్తానంటూ స్ట్రెస్ తీసుకోకండి. నా కొడుకులు పీస్ఫుల్గా ఉండటం నాకు కావాలి. మనకి చాలా ఆస్తి ఉంది కాబట్టి మీరు
పగలు రాత్రి కష్టపడి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. మీ గురించి మీరు కూడా కేర్ తీసుకోవటం చాలా అవసరం అని సంజయ్ చెప్తాడు. సరే పదండి. ఇప్పటికే ఎంప్లాయీస్ అందరూ కాన్ఫరెన్స్ రూమ్లోకి వచ్చి ఉంటారు. ఆల్రెడీ అసిస్టెంట్ అందరినీ గ్యాదర్ చేయమని చెప్పాను అని సంజయ్కి చెప్పి అందరినీ తీసుకొని కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్తారు. కాన్ఫరెన్స్ రూమ్ దగ్గరయ్యే కొద్దీ హర్షిత్ గుండెల్లో అలజడి ఎక్కువ అవుతూ ఉంటే, ఇదేంటి నా గుండె ఇంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది, గుండె జబ్బు వచ్చిందా ఏంటి? ఇంత చిన్న విషయం ఇంత చిన్న వయసులో ఇలాంటి జబ్బులు వస్తే చాలా కష్టం. నాకు లైఫ్‌లో చాలా అచీవ్ చేసేవి ఉన్నాయి. అవన్నీ తీర్చుకోవాలి అని ఆలోచించుకుంటూ లోపలికి వెళ్ళి సంజయ్, ఆర్యన్ అందరికీ గుడ్ మార్నింగ్ విష్ చేసి హర్షిత్‌లని సీఈఓగా, ఎండీగా పరిచయం చేస్తూ ఉంటారు. హర్షిత్‌కి లోపలికి వచ్చిన దగ్గర నుంచి గుండెల్లో అలజడి ఇంకా ఎక్కువవుతూ ఉంటే, అసలు ఎందుకిలా అవుతుంది అనుకుంటూ చుట్టూ చూస్తూ ఒక దగ్గర తన చూపు ఆగిపోయి షాక్ అవుతాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.